అంటే ఇప్పుడు క్లాక్ లో అంటే ఇప్పుడైతే డిజిటల్ వాచ్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు వాల్ క్లాక్స్ ఉండేవి. గోడ గడియాలు, చేతి గడియాలు ఉండేవండి. వాటిలో సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, గంటల ముళ్ళు ఉండేది. ఇప్పుడు సపోజ్ ఇలా ఒక వాల్ క్లాక్ ఉంది అనుకోండి. వాల్ క్లాక్ ఇక్కడ 12, ఇక్కడ 3 అంటే 1 2 3 4 5 ఎగ్జాక్ట్గా ఇక్కడ 6 7 8 9 10 11 12. ఓకే, సెకండ్స్ ముందు ఒకటి తిరుగుతూ ఉంటుందండి, అన్నిటికంటే పొడుగ్గా ఉండేది. నెక్స్ట్ మినిట్స్ ఒకటి. నెక్స్ట్ వీటన్నిటికంటే డిఫరెంట్గా అవర్స్ ముందు చాలా చిన్నదిగా ఉండేది, ఎందుకంటే ఇది స్లోగా తిరుగుతుంది. అంటే అవర్ గడవాలంటే చాలా కష్టం కదండి, అందుకని ఇది కొంచెం స్లోగా ఉండేది. సో మనకి క్లాక్స్ లో ఏముండేవి? సెకండ్స్ హ్యాండ్, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్ ఉండేది. ఇప్పుడు వాటి యాంగులర్ వెలాసిటీస్ ఎలా ఉంటాయో కనుక్కోండి అంటారు. ఎలా ఉంటాయి కనుక్కొని చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ సెకండ్స్ క్లాక్. సెకండ్స్ క్లాక్ కి యాంగులర్ వెలాసిటీ ఎలా ఉంటుంది? ఒక సెకండ్స్ క్లాక్ ఏం చేస్తుంది? అది ఒక రెవల్యూషన్ తిరగాలంటే ఎంత టైం పట్టుద్దండి? 60 సెకండ్స్ పడుతుంది. ఓకే, ఒక రెవల్యూషన్ ఎన్ని టైం పట్టుద్ది? 60 సెకండ్స్ పడుతుంది. ఓకే, అంటే ఇదే దీని రేడియస్ వెక్టార్ అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఇండివిజువల్ గా ఇక్కడ డ్రా చేసి చూద్దాం. సెకండ్స్ ముందు ఉంది అంటే సెకండ్స్ హ్యాండ్ ఉంది, దాని రేడియస్ ఇది ఒక రెవల్యూషన్ ఫుల్ గా తిరగడానికి దీనికి 60 సెకండ్స్ పట్టింది, అంటే 1 మినిట్ టైం పట్టింది. ఓకే, ఎంత కాదనుకున్నా సరే ఇప్పుడు ఇది టోటల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందండి? దీని టోటల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఒక రెవల్యూషన్ కి ఎప్పుడు ఉండేది 2π. ఓకే, అలాగే మరి ఇది ఎంత టైంలో ఒక రెవల్యూషన్ చేసింది? 60 సెకండ్స్ లో చేసింది. సో హియర్ యాంగులర్ వెలాసిటీ కాబట్టి మనం ఏం చేయాలి అండి? dθ/dt. దట్ మీన్స్ 2π/60 దట్ ఈస్ ఈక్వల్ టు π/30 రేడియన్ పర్ సెకండ్. ఇలా ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం యాంగులర్ వెలాసిటీ ఆఫ్ మినిట్స్ హ్యాండ్. సో ఇక్కడ క్లాక్ అని రాశాను, సెకండ్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ అంటే మినిట్స్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్. ఇదంతా అవుద్దండి. ఇప్పుడు ఇక్కడ dθ ఏమవుతుంది అంటే ఐ మీన్ టోటల్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ డెల్టా θ ఏమవుతుందండి? ఓకే, ఇప్పుడు ఇదే మినిట్ హ్యాండ్ తీసుకున్నాం. మినిట్ హ్యాండ్ ఒక ఫుల్ రెవల్యూషన్ జరగడానికి నాకు ఎంత టైం పడుతుంది? 60 మినిట్ పడుతుంది. ఎంత? 60 మినిట్ పడుతుంది. ఓకే, సో అంటే హియర్ ఇదేమో 2π. ఓకే, అండ్ టైం ఏమవుతుందండి? 60 మినిట్. అగైన్ 60 మినిట్ ని సెకండ్ లో మారిస్తే 3600 సెకండ్. సో హియర్ ఒమేగా is equal to 2π/3600 second. That means π/1800 radian per second. At the same time, angular velocity అంటే ప్రతిసారి angular velocity అంటే రాయను, ఒమేగా అంటే రాసేస్తానండి. ఒమేగా ఆఫ్ అవర్స్ హ్యాండ్. ఒమేగా ఆఫ్ అవర్స్ హ్యాండ్ ఏమవుతుందండి? 2π/1 hour. అంటే ఇది ఒక్కొక్క అవర్ తిరుగుకుంటూ వెళితే టోటల్ గా ఎంత తిరగాలండి? 12 అవర్స్ తిరగాలి. అంటే 2π/12 అవర్స్. 12 అవర్స్ అంటే 2π/12 ఇంటూ 60 ఇంటూ 60. ఓకే, ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే కనుక నేను ఇక్కడ చేసుకుంటే 21,600 వచ్చిందండి. π/21,600 రేడియన్స్ పర్ సెకండ్. ఇవే కాదండి, ఇన్ కేస్ ఆఫ్ సెల్ఫ్ రొటేషన్ ఆఫ్ అర్త్ తనంత తాను రొటేట్ అవ్వడానికి అంటే తనంత సెల్ఫ్ రొటేషన్ సన్ చుట్టూ తిరగడానికి కాదండి, సెల్ఫ్ రొటేషన్ అవ్వడానికి ఎంత యాంగులర్ వెలాసిటీ కావాలి? ఒమేగా ఫర్ అర్త్ రొటేషన్. అర్త్ రొటేట్ అవ్వడానికి ఎంత కావాలండి? 24 అవర్స్ కావాలి. అంటే 2π/24 ఇంటూ 60 ఇంటూ 60 ఎంత వచ్చిందో చూసుకోండి, దాన్ని వేసేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇవి మనకున్న కాన్సెప్ట్స్ అండి. మనల్ని ఎక్కువగా ప్రాబ్లమ్స్ అడిగేది ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఇంటర్మీడియట్ వాళ్ళని కానివ్వచ్చు,
లేదంటే సిఓకి సంబంధించిన 9th 10th 8th క్లాస్ వాళ్ళని కానివ్వచ్చు, వీటి మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం, నేను చెప్తా. ముందు కాన్సెప్ట్స్ మొత్తం ఫినిష్ చేసి, అంటే కైనమెటిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ ని ఫినిష్ చేసి, కైనమెటిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ లో ప్రాబ్లమ్స్ అన్ని చేశాక నెక్స్ట్ డైనమిక్స్ ఆఫ్ సర్క్యులర్ మోషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇంకొక చిన్న కాన్సెప్ట్ ఉందండి యాంగులర్ వెలాసిటీలోనే. ఇవన్నీ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి. చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనం రిలేటివ్ వెలాసిటీ గురించి తెలుసుకొని ఉంటాం న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లో. ఆ రిలేటివ్ వెలాసిటీ కాన్సెప్ట్ ని మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఎలా యూజ్ చేస్తాం, దీన్ని ఎలా అప్లై చేస్తాం అనేది నేను ఇప్పుడు చెప్తా. చూడండి, సపోజ్ ఒక పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంది. ఓ పార్టికల్ ఏ. ఓకే, పార్టికల్ ఏ కాకపోతే సపోజ్ ఎవరో ఒక అబ్బాయి అనుకుందాం, ఎవరో ఒక అమ్మాయి అనుకుందాం. ఓకే, కనిష్క అనే అమ్మాయి ఇక్కడ రొటేట్ అవుతూ ఉంది. ఇక్కడ పార్టికల్ కనిష్క అనే అమ్మాయి రొటేట్ అవుతూ ఉంది. అలాగే అనిత అనే ఇంకొక అమ్మాయి కూడా రొటేట్ అవుతూ ఉంది ఇదే సర్కిల్. ఓకే, అట్ పార్టికల్ బి. ఓకే, ఇప్పుడు నేనేమంటాను అంటే ఐ వాంట్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అన్విత విత్ రెస్పెక్ట్ టు అనిత విత్ రెస్పెక్ట్ టు కనిష్క అనుకుందాం. వాళ్ళు కాకపోతే ఎవరో ఒకళ్ళు అనుకోండి, రాముడు భీముడు అనుకోండి. ఓకే, రాముడు విత్ భీముడు లేదా భీముడు విత్ రాముడు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నాకు రిలేటివ్ వెలాసిటీ ఏమవుతుందండి, ఒమేగా ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఓకే, లేదు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ అనిత విత్ రెస్పెక్ట్ టు కనిష్క, లేదు యాంగులర్ వెలాసిటీ ఆఫ్ లయాకర్ విత్ రెస్పెక్ట్ టు హర్షవర్ధన్. ఓకే, ఎవరో ఒకళ్ళు ఏదో అనుకుందాం. అలాగే ఇద్దరు సర్క్యులర్ రొటేషన్ చేస్తా ఉన్నారు. ఓకే, అంటే వీడు ఎలా వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు ఇటువైపు వచ్చేసేస్తాడు. ఇలా ఇద్దరు రొటేట్ అవుతూ ఉన్నారు, ఒకటే సర్క్యులర్ లో ఇద్దరు రొటేట్ అవుతూ ఉన్నారు. ఇద్దరు రొటేట్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళ రిలేటివ్ వెలాసిటీస్ ఎంత అని ఎలా చెప్పొచ్చు అంటే, రిలేటివ్ వెలాసిటీ అదే మీన్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఈజ్ నథింగ్ బట్ ద రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ. సో ఒమేగా బిఏ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ. ఓకే, ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ. ఇక్కడతో ఆగండి. ఓకే, ఎందుకంటే మనం ఐఐటి నీట్ జేఈ చేయాలి అంటే ఓకే మనం చాలా అంటే ఆ క్వశ్చన్స్ చాలా స్టాటిస్టికల్ అని కాదు కానీ చాలా ట్రిక్కీగా అడుగుతాయి. ఆ ట్రిక్కీని చూసి మనకు స్టాటిస్టికల్ గా అనిపించింది కానీ దాంతో మన బ్రెయిన్ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏమడుగుతాడు అంటే టైం టేకెన్ బై వన్ పార్టికల్ to complete one rotation with respect to another particle. Time taken by one particle to complete one revolution with respect to another particle. అంటే ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ ఎవడో ఇక్కడ ఇందాక చెప్పాను పేరు మార్చేసాం కదా, ఇక్కడ లయాకదన్ కూడా ఉన్నాడు, హర్షవర్ధన్ కూడా ఉన్నాడు. ఈ లయాకద్ అనేవాడు ఈ హర్షవర్ధన్ అనేవాళ్ళు ఒకళ్ళ రెస్పెక్ట్ తో ఒకళ్ళు తిరగడానికి టైం టేకెన్ ఎంత, టైం టేకెన్ బై వన్ పార్టికల్ టు కంప్లీట్ వన్ రివల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పార్టికల్. ఒక పార్టికల్ తో పోలిస్తే, ఒక పార్టికల్ తో కంపేర్ చేస్తే, ఒక పార్టికల్ విత్ రెస్పెక్ట్ తో ఇంకో పార్టికల్ ని నేను కంపేర్ చేస్తే అప్పుడు టైం టేకెన్ నాకు ఎలా ఉంటుంది అన్నాడు. సో నౌ హియర్ టైం టేకెన్ కావాలి అంటే మీకు ఆల్రెడీ చెప్పా, హియర్ ఒమేగా ఇస్ ఈక్వల్ టు 2π/t చెప్పుకున్నాం. సో టైం టేకెన్ t ఈజ్ ఈక్వల్ టు 2π/ఒమేగా. ఇక్కడ ఏ ఒమేగా కావాలి, విత్ రెస్పెక్ట్ అని ఎప్పుడైతే వస్తామో మనకి ఇక్కడ ఏం కావాలి అంటే రిలేటివ్ యాంగులర్ వెలాసిటీ కావాలి. రిలేటివ్ అంటే దేని రిలేటివ్ తో ఏది, సపోజ్ బి రిలేటివ్ తో ఏ చూద్దాం. బి రిలేటివ్ తో ఏ చూసాం అనుకోండి, హియర్ 2π/ఒమేగా బి మైనస్ ఒమేగా ఏ. ఓకే, సో అగైన్ 2π/ఒమేగా బి అంటే ఏం రాసుకోవచ్చు అండి, θ/Ta సారీ θ/Tb మైనస్ θ/Ta.
ఎనీవే వన్ రొటేషన్ అంటున్నాడు. వన్ రొటేషన్ అంటే అన్నిటికీ ఈ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది? 2πa ఉంటుంది. WB ఒమేగా బి ఒక రెవల్యూషన్ జరగాలి అన్నా 2πa, ఒమేగా ఏ ఒక రెవల్యూషన్ జరగాలన్నా 2πa, లాయకర్ అనేవాడు ఒక రెవల్యూషన్ జరగాలన్నా 2πa, హర్షవర్ధన్ అనేవాడు ఒక రెవల్యూషన్ జరగాలన్నా కూడా 2πa. ఈ రెండు 2π అయినప్పుడు ఏం చేద్దాం? 2π/2π/Tv మైనస్ 2π/Ta తీసుకుందాం. ఎనీవే 2π కామన్ తీస్తే 2π మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుందండి మనకి ఇక్కడ? 1/1/Tv మైనస్ 1/Ta. ఓకే, సో అంటే ఇంకా ఎలా అవుతుంది అంటే ఇక్కడ మనం ఎల్సిఎం కడతాం. ఎల్సిఎం కడితే TA ఇంటూ టీవీ 1/Ta మైనస్ TA ఇంటూ టీవీ. ఓకే, ఇక్కడ టీబీ ఉంది కాబట్టి టీబీ పోతే ఇక్కడ మనకి టీబీ వస్తుందండి, TA వస్తుంది. మైనస్ ఇక్కడ TA ఉంది కాబట్టి ఈ TA పోతే ఇక్కడ టీబీ వస్తుంది. సో ఫైనల్ గా నాకు ఏమొస్తుంది? TA ఇంటూ టీబీ బై TA మైనస్ టీబీ. ఓకే, ఇది నాకు టైం టేకెన్ బై వన్ పార్టికల్ టు కంప్లీట్ వన్ రొటేషన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ పార్టికల్. ఒమేగా బి అనేవాడు ఒమేగా ఏతో రొటేట్ అవుతున్నప్పుడు విత్ రెస్పెక్ట్ గా అప్పుడు టైం టేకెన్ అంటే ఇది దీంతో పోలిస్తే ఎంత టైం తీసుకుంది, ఎక్కువ తీసుకుందో తక్కువ తీసుకుందో ఎలాగైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు తీసుకుంటే మనకి ఏం చేస్తాం? ఇలా చేయాలి. ఎంత? TA ఇంటూ టీబీ బై TA మైనస్ టీబీ. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఒమేగా రిలేటివ్ అంటే ఇంకో ఫార్ములా కూడా రాసుకోవచ్చు అండి. అదేంటంటే రిలేటివ్ లీనియర్ వెలాసిటీ బై రిలేటివ్ రేడియస్ వెక్టర్. రిలేటివ్ లీనియర్ వెలాసిటీ అంటే ఏం రాసుకోవచ్చు? ఇక్కడ నేను ఒమేగా విత్ రెస్పెక్ట్ టు B2A చేసుకుంటున్నాను కాబట్టి VB మైనస్ VA అవుతుంది, అదేమో RB మైనస్ RA అవుతుంది. ఓకే, అంతే కదా. లీనియర్ వెలాసిటీ ఆఫ్ B అంటే ఇక్కడ లీనియర్ వెలాసిటీ ఉంటుంది కదండి, దీనికి ఇక్కడ ఓకే. ఇప్పుడు లీనియర్ వెలాసిటీ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? లీనియర్ వెలాసిటీ ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A. కాకపోతే ఇలా తీసుకుంటే రేడియస్ ఏమైపోయింది? రేడియస్ ఏమవుతుంది కాబట్టి నేనేం చేస్తానంటే నేను ఇక్కడ రెండు తీసుకుంటున్నాను. ఇక్కడ ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఇలా రెండు తీసుకున్నాం అనుకోండి. అప్పుడు మనకి ఏమవుతుంది? ఇదేమో RA ఒమేగా A, ఇదేమో RB ఒమేగా B. ఇప్పుడు చేంజ్ కదా, ఇప్పుడు రేడియస్ లో చేంజ్, ఒమేగా కూడా చేంజ్. ఈ రెండింటిలో ఏది ఎక్కువ వెలాసిటీతో ఉంటుందో చెప్పగలుగుతారా? ఏది ఎక్కువ స్పీడ్ తో రొటేట్ అవుతుందా? ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ మేక్ చేస్తుందో అది ఎక్కువ స్పీడ్ తో తిరుగుతుంది. ఇక్కడ తక్కువ డిస్టెన్స్ తో ఉన్నది తక్కువ స్పీడ్ లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఒమేగా ఈజ్ ఈక్వల్ టు θ/T అన్న అంటే ఏంటి? ఇది దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ తో ఉంది. ఇది దీనికి డైరెక్ట్లీ ప్రపోర్షనేట్ తో ఉంది అంటే ఈ తీటా యాంగిల్ అంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఏదైతే తగ్గిందో, ఓకే, ఆ గ్యాప్ తగ్గిపోతూ ఉంటే మనకి ఏమవుతుంది? ఆటోమేటిక్ గా ఒమేగా అనేది తగ్గిపోతుంది. అంతేందుకు ఇప్పుడు మనం ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఆపాలి అంటే కనుక ఎవడు ఫ్యాన్ వింగ్స్ రెక్కలకి అవుట్ సైడ్ ఎవడు చేయబెట్టరు, మిడిల్ లో కానీ దాని దగ్గరలో కానీ పెడతారు రోటర్కి. ఇప్పుడు ఫ్యాన్ ఇలా ఉందనుకోండి, సపోజ్ ఇలా తిరుగుతూ ఉంది. ఇలా తిరుగుతూ ఉంటే ఇక్కడ పార్టికల్ ని కన్సిడర్ చేస్తే మనకి ఇదే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది స్పీడ్ తక్కువగా ఉంటుంది. ఇది స్పీడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఇది పర్ సేమ్ టైమ్ లో ఎక్కువ డిస్ప్లేస్మెంట్ ని కవర్ చేయాలి, ఎక్కువ డిస్టెన్స్ ని కవర్ చేయాలి. ఇది స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆపాలి అంటే ఈ పక్కన చేయి పెట్టామనుకోండి, చేయి తగ్గిపోతుంది. ఆపాలి అంటే ఈ రోటర్ ఏదైతే ఉంటుందో ఆ రోటర్ దగ్గర హ్యాండ్ పెట్టి ఆపాలి. ఎవరో కూడా ఇక్కడ చేయి పెట్టి ఆపకూడదు. ఒకవేళ మీరు ఇక్కడ చేయి పెట్టి ఆపాడు అంటే కనుక ఎవరో మీ ఫిజిక్స్ ఎవరో మీ సైన్స్ అని చెప్పేసి మమ్మల్ని తిడతారు, బుద్ధి ఉందా లేదా అని. సో అలా ఎప్పుడు ఆపకండి, బాగా గుర్తు పెట్టుకోండి. సెంటర్ నుంచి ఎక్కువ డిస్టెన్స్ మేక్ చేస్తే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, తక్కువ డిస్టెన్స్ లో ఉంటే స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఇన్ దిస్ కండిషన్ ఒమేగా ఆఫ్ B విత్ రెస్పెక్ట్ టు A is VB minus VA by RB minus RA. అంటే relative velocity of linear velocity by relative velocity of radius vector. This is all about angular velocity. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి మనం చెప్పొచ్చు, కాకపోతే దీని విత్ రెస్పెక్ట్ టు యాక్సలరేషన్ లో చెప్పాలి. అది యాక్సలరేషన్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తా. ఓకే, సో ఇప్పటికైతే ఇది నోట్ చేసుకోండి.